అనుష్క, సమంత, తమన్నా, కాజల్ ఇలా ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్లతో కలకలలాడిపోయేది. ఆ తర్వాత పూజా హెగ్డే, రష్మిక పోటీ పడ్డారు. కానీ ఇద్దరిలో ఎవరూ ఆ ప్లేస్ని రీచ్ కాలేకపోయారు. లేటెస్ట్గా కొత్త హీరోయిన్లు టాలీవుడ్లో సందడి చేస్తున్నారు. స్టార్ హీరోయిన్ ప్లేస్ కోసం అనుష్క, సమంత రావాల్సిందేనా? కొత్త వాళ్ళకెవరికైనా ఆ ఛాన్స్ ఉందా? టాలీవుడ్ ప్రస్తుతం టాప్ హీరోయిన్ ఎవరా అని వెతుక్కుంటోంది. అనుష్క, సమంత, కాజల్ లాంటి స్టార్ హీరోయిన్లు కనీసం 10 ఏళ్లు తెలుగులో టాప్ హీరోయిన్లుగా కంటిన్యూ అయ్యారు. కానీ 4-5 ఏళ్ల నుంచి టాలీవుడ్లో టాప్ హీరోయిన్ ప్లేస్ ఖాళీగానే ఉంది. దాన్ని ఫిల్ చేయడానికి ఎవరొస్తారంటూ చర్చ జరుగుతోంది. ఒకప్పుడు అనుష్క డేట్స్ కోసం స్టార్ హీరోలు కూడా ఈగర్గా వెయిట్ చేసేవాళ్లు. అంతగా డిమాండ్ ఉండేది అనుష్కకి. అరుంధతి, బాహుబలి, భాగమతి లాంటి సినిమాలతో స్టార్ హీరోల సినిమాలకి పోటీ ఇచ్చిన అనుష్క బ్రేక్ తీసుకుంది. ఇప్పుడు మళ్లీ గ్యాప్ తర్వాత ఘాటీ మూవీతో మరోసారి పవర్ఫుల్ యాక్షన్ చూపించడానికి రెడీ అవుతోంది. అనుష్క తర్వాత ఆ రేంజ్ క్రేజ్ ని, కమర్షియల్ సక్సెస్ ని అందుకోవడమే కాకుండా అన్ని రకాల సినిమాలతో ఎంటర్టైన్ చేసి సమంత తెలుగులో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. వరుసగా టాప్ హీరోలందరితో సినిమాలు చేసి దాదాపు 10 ఏళ్ల పాటు టాప్ హీరోయిన్ ప్లేస్ ఎంజాయ్ చేసింది. ఆ తర్వాత యశోద, శాకుంతలం, ఖుషీ లాంటి సినిమాలు చేసినా ఆడియన్స్ కి అంతగా కనెక్ట్ కాలేదు. మళ్లీ బంగారం సినిమాతో పాటు నందిని రెడ్డితో కొత్త సినిమా అనౌన్స్ చేసిన సమంత సెకండ్ ఇన్నింగ్స్ తో టాప్ హీరోయిన్ ప్లేస్ ని ఆక్యుపై చేసుకుంటుందేమో. ఆ తర్వాత పూజా హెగ్డే, మహేష్, చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఇలా అందరి టాప్ హీరోలతో సినిమాలు చేసి 2-3 ఏళ్లు టాప్ హీరోయిన్ గా పిలిపించుకుంది. బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లతో సౌత్ టు నార్త్ కెరియర్ పీక్స్ కి క్రేజ్ చూసింది. కానీ సినిమాలు అంతగా వర్కౌట్ కాకపోవడంతో సినిమా ఛాన్సులు పోగొట్టుకుంది పూజా హెగ్డే. అయితే ఇప్పుడు మళ్లీ తమిళ్లో జననాయగన్, రెట్రో లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తోంది. తెలుగులో కూడా నందిని రెడ్డి డైరెక్షన్లోనే సినిమా చేస్తోందని సోషల్ మీడియాలో టాక్. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ట్రెండింగ్ లో ఉంది రష్మిక. కొన్నాళ్లుగా సౌత్ నార్త్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ బిజీగా ఉంది రష్మిక. ఇప్పుడు చేస్తున్న కుబేరా కానీ, ద గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో సినిమాలు అన్నీ కమర్షియల్ హీరోయిన్ గా కాకుండా డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో తెరకెక్కుతున్నవి. అంతేకాకుండా ప్రస్తుతం రష్మిక తెలుగుతో పాటు బాలీవుడ్లో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తోంది. అయితే రష్మికకు బాలీవుడ్లో ఎక్కువ మార్కెట్ క్రియేట్ అవడంతో బాలీవుడ్ మార్కెట్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తోంది రష్మిక.